Happy day, students. So, as the previous class, we are discussing about the bookkeeping and accountants. So, what is the meaning of bookkeeping? Bookkeeping means recording of a business transactions. సో మనీ మెజర్మెంట్స్ ఏమని చెప్తున్నాము బుక్ కీపింగ్ అంటే లేదా అకౌంట్ అంటే ఏదైనా కానీ రికార్డింగ్ అండ్ క్లాసిఫైయింగ్ సమ్మరైజింగ్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా రికార్డ్ చేయడం నమోదు చేయడాన్ని అకౌంటింగ్ అంటున్నాం. అయితే రికార్డింగ్ చేయాలి అని చెప్తున్నాం. మరి రికార్డింగ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్స్ ప్రాక్టీసెస్ ఫర్ ద గైడ్లైన్స్ టు ద అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ ప్రిపేర్ చేయాలి అంటే ఏ రకమైన ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వాలి, అలాగే ఏ రకమైన ప్రొసీజర్స్ కానీ ఏ రకమైన ప్రాక్టీసెస్ కానీ విచ్ టైప్ దే ఆర్ ప్రొవైడింగ్ గైడ్లైన్స్ ఫర్ ద అకౌంటెంట్కి ఏంటి అంటే గైడ్లైన్స్ ప్రొవైడ్ చేయడం అనేది చేస్తాం. ఆ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసేదే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ ఆఫ్ ఎ సెకండ్ క్లాస్ అకౌంటింగ్ principles. Accounting principles is a guidelines to the accountant how they can be preparation of accounts. Accounts ni kani how they can be maintenance of a financial statement. వ్యాపార సంబంధమైన నివేదికల్ని కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనే ప్రతి విషయాన్ని కూడా ఏ ప్రొసీజర్స్ ని ప్రాక్టీసెస్ ని ఫాలో అవ్వాలి అనేది కూడా ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి దెన్ ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఈజ్ అజంప్షన్స్ అండ్ కన్సిడరేషన్ ఫర్ ద so many years experienced people, they can be following of a number of years అంటే అనేక సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఒక అకౌంట్ అనేది ఫుల్ ప్లెడ్జెడ్ గా ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫైనల్ గా తీసుకురావాలి అనడానికి అనేక రకాలైన ప్రొసీజర్స్ ని ఫాలో అవుతూ ఎగ్జామ్షన్స్ చేస్తూ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయడం అనేది చేశారు. అలా మనం ఫాలో అవ్వాల్సిన దాంట్లో ఒకటి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే భావనలు. బిఫోర్ వీ కెన్ బి స్టార్టింగ్ ఆఫ్ అకౌంట్స్ స్టార్ట్ చేసే ముందు అసలు దాంట్లో ఎలాంటి వాటిని మనం ఫాలో అవ్వాలి అనేది ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో మెన్షన్ చేయడం అనేది చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేపాటికి అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఈజ్ ఏ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్. అకౌంట్స్ కి సంబంధించిన సంప్రదాయమైన పద్ధతుల్లో ఈ అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. అంటే జనరల్ గా ప్రతి దాంట్లో కూడా వీ కెన్ బి ఇమాజిన్ దట్ ఊహించుకోగలుగుతాం, కానీ ఇక్కడ అకౌంట్స్ లో అనేది ఓన్లీ బి ప్రాక్టికల్ గా మాత్రమే ఆ జరిగే ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే మనం ఇక్కడ అకౌంట్స్ రూపంలో రికార్డు చేస్తాము తప్ప వీ షుడ్ నాట్ బి ఎనీ ఇమాజినేషన్ ఇన్ అకౌంట్స్. అంటే అకౌంట్స్ లో ఎలాంటి ఇమాజినేషన్స్ అనేవి కూడా చేయమన్నమాట. కాబట్టి ఆ రికార్డ్స్ చేయడానికి ప్రాక్టీసెస్ ఇవన్నీ చేయడానికి ఏంటి అంటే ఈ రెండు రకాలైన కాన్సెప్ట్స్ ప్రిన్సిపల్స్ ని ఉపయోగించుకోవడం అనేది చేస్తాం. అయితే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ వన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నాము అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఇన్ దిస్ కాన్సెప్ట్ ద ఓనర్ ఇస్ డిఫర్ ఫ్రమ్ ద బిజినెస్. జనరల్ గా మనం ఎలా ఫీల్ అవుతాము అంటే బిజినెస్ ఓనరే బిజినెస్ అనుకుంటాం, కానీ ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే యాక్చువల్ గా అకౌంట్కి వచ్చేపాటికి ఈవెన్ ద ఓనర్ ఆల్సో క్రెడిటార్ ఆఫ్ ఏ బిజినెస్. ఓనర్ కూడా వ్యాపారానికి ఒక అప్పు రూపంలో అమౌంట్ పెట్టడమే తప్ప ఇట్స్ అ సపరేట్ ఎంటిటీ. ప్రతిదీ కూడా ఓనర్ వేరు బిజినెస్ వేరు అని చెప్పి కాన్సెప్ట్ లో మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నారు చూడండి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సెపరేట్. ఏమని చెప్తున్నాము? సెపరేట్ ఎంటిటీ విచ్ కెన్ బి డిస్ట్రిబ్యూట్ ఫ్రమ్ ద ఓనర్. ఓనర్ కి బిజినెస్ ఒకటి కాదు అని చెప్పి అయితే అదే చెప్తున్నా, ఈవెన్ ద ఓనర్ హీ కెన్ బి స్పెండింగ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ద బిజినెస్. ఓనర్ అయినా సరే బిజినెస్ లో అమౌంట్ పెట్టాడు అంటే సరే హీ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ క్రెడిటార్ అంటే అప్పు ఇచ్చేవాడు. అలా అప్పు ఇచ్చేవాడి కిందే ట్రీట్ చేస్తాము తప్ప ఓనర్ పెట్టాడు కదా ఈ రెండు ఒకటే కదా అని చెప్పి
ఓనర్ అండ్ ద బిజినెస్ ఇస్ ద సపరేట్ ఎంటిటీ. అది వేరు ఇది వేరు అని చెప్పేసి ఇందుట్లో మెన్షన్ చేయడం అనేది చేస్తారు. అదే చెప్తున్నారు, క్రెడిటార్ ఆఫ్ ఏ బిజినెస్, ఓనర్ అయినా సరే బిజినెస్ లో క్రెడిటార్ కిందే ట్రీట్ చేస్తారు అని చెప్పి. అలాగే another concept is dual aspect concept. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే రెండు. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇస్ టూ ఆస్పెక్ట్స్. ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ లో కూడా రెండు రకాలైన ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, రెండోది గివింగ్ ఆస్పెక్ట్. అంటే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా సరే ఇట్ కన్సిడర్ టు ద టూ ఆస్పెక్ట్స్, రెండు రకాలైన ప్రయోజనాలు. ఏమని చెప్తున్నాం, ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, దట్ మీన్స్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. సో ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన దాన్ని ఒకటి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. రెండోది గివింగ్ ఆస్పెక్ట్, అనదర్, ఒకటి మనం రిసీవ్ చేసుకుంటున్నాము అంటే రెండోది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్. ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్, అంటే బిజినెస్ పర్పస్ మీద మనం ఒక కంప్యూటర్ కొన్నాం. పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్, కంప్యూటర్ కొనుక్కుంటున్నాము అని చెప్తున్నాం వ్యాపారం కోసం. సో అయితే ఇందుట్లో మనం రిసీవ్ చేసుకున్న పర్చేజ్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇదివరకు, కొనడం అంటే దాన్ని వీఆర్ రిసీవింగ్, తీసుకోవడం అనేది చేస్తున్నాం. ఏం తీసుకుంటున్నాం, కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఏమిస్తున్నాం మనం, క్యాష్ ఇస్తున్నాం. క్యాష్ గివింగ్ ఆస్పెక్ట్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా ఇట్ మస్ట్ హ్యావ్ ద టూ ఆస్పెక్ట్స్. ప్రతి దాంట్లో కూడా రెండు రకాలైన ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, రెండోదేమో గివింగ్ ఆస్పెక్ట్. ఒకటేమో మనకి వస్తున్న ప్రయోజనం, రెండోదేమో మన నుంచి వెళ్ళిపోతున్న ప్రయోజనం. సో అయితే ఇక్కడ అదే చూస్తున్నాం చూడండి, బేసిస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అయితే మనం నేర్చుకునే నెక్స్ట్ ఏ టాపిక్ అయినా సరే, అంటే జర్నల్స్, లెడ్జర్స్ ఇలాంటివన్నీ కూడా బేస్డ్ ఆన్ ద డ్యూయల్ ఆస్పెక్ట్, ఈ కాన్సెప్ట్ మీదే బేస్ చేసుకొని సో డబుల్ ఎంట్రీ సిస్టంలో ఫాలో చేస్తాం. దాని నుంచి మనం జర్నల్, లెడ్జర్లు కూడా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో అయితే బేసిస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. సో ఇది బేస్ చేస్తాం డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో. డబుల్ అంటే ఏమని చెప్తాం, రెండు అనే కదా. సో ఈ రెండు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఫాలో చేస్తాం. ఏమని, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. అంటే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా సరే రికార్డెడ్ ఇన్ అకౌంటెంట్ హ్యావ్ టూ ఆస్పెక్ట్. అంటే అకౌంటెంట్ మెయింటైన్ చేసేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ కూడా రెండు రకాలైన ప్రయోజనాలతో వాటి ప్రిపేర్ చేయడం అనేది చేస్తారు. రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ గివింగ్ ఆస్పెక్ట్. ఒకటేమో వచ్చే ప్రయోజనం, రెండోదేమో తీసుకునే ప్రయోజనం. అంటే ఏదైనా సరే, అంటే ఇందాక పర్చేజ్డ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ కంప్యూటర్ ఫర్ క్యాష్. సో కంప్యూటర్ ని అమ్మేస్తున్నాం, ఏం తీసుకొని, క్యాష్. అంటే ఇక్కడ మనకి క్యాష్ రిసీవింగ్ ఆస్పెక్ట్, ఏమి ఇచ్చేస్తున్నాం మనం, కంప్యూటర్ గివింగ్ ఆస్పెక్ట్. సో ఈ బొమ్మలు చూడండి, ఏమని తెలుస్తుంది ఇక్కడ, రిసీవింగ్ ఆస్పెక్ట్, కంప్యూటర్ కొనుక్కుంటున్నాం, ఏమిస్తున్నాము, క్యాష్ ఇచ్చేస్తున్నాం. అంటే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ లో కూడా కంపల్సరీ ఇంక్లూడింగ్ ఆఫ్ ఏ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈస్ రిసీవింగ్ ఆస్పెక్ట్, అనదర్ వన్ ఈస్ గివింగ్ ఆస్పెక్ట్. అయితే మనం చూడాలి, అది ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసి దాని నుంచి మన అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కూడా చేస్తారు. కాబట్టి ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ అంటున్నాం అంటే every business people, their main ambition, they can be starting off any business for the long period. ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేయడానికి లాంగ్ టర్మ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే తప్ప సో మధ్యలో ఆపాలి అన్న ఉద్దేశంతో చెయ్యరు.
కాబట్టి ఈ కాన్సెప్ట్ లో మనకు అదే చెప్తుంది, ఏ బిజినెస్ అయినా సరే సో స్టార్ట్ చేసేది ఫర్ ద లాంగ్ పీరియడ్, ఎక్కువ కాలం బిజినెస్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసే, అలాగే వీఆర్ గెటింగ్ ఆఫ్ ఏ మోర్ ప్రాఫిట్స్ కంపేరింగ్ విత్ అనదర్ ఇయర్, ఒక ఇయర్ తో ఇంకొకటి కంపేర్ చేసుకుని ఎక్కువ లాభాలు సంపాదించాలి అనేది కూడా చెప్తుంది అనమాట. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ లో మెన్షన్ చేస్తున్నాం, ద ఆర్గనైజేషన్ విల్ కంటిన్యూ ఫర్ ద లాంగ్ టైమ్, అంటే ఎక్కువ కాలం మాత్రమే బిజినెస్ రన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే సో బిజినెస్ ని స్టార్ట్ చేయడం అనేది చేస్తాం. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ లిక్విడేషన్, అంటే ఏదైనా సరే ఆ స్టార్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ అనుకోని సిచ్యువేషన్ లో ఏదైనా క్లోజ్ చేయడమేమో తప్ప అదర్వైజ్ బిజినెస్ ఎప్పుడు కూడా సో ఇట్ కెన్ బి కంటిన్యూడ్ ఫర్ ద లాంగ్ పీరియడ్, ఎక్కువ కాలం నడపాలి, ఎక్కువ కాలం రన్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే బిజినెస్ ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటున్నాం అంటే ఏదైనా సరే బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది సో ఇట్ రిలేటెడ్ టు ద మనీ, డబ్బులకి సంబంధించి మాత్రమే. మనీ ఆర్ మనీ వర్త్ అంటే క్యాష్ తో కానీ లేదా క్యాష్ రిలేటెడ్ తో కానీ ఆ వర్త్ సంబంధించిన ట్రాన్సాక్షన్ లో మాత్రమే చేస్తాము తప్ప ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఏ గూడ్స్ అంటే వస్తువులను మార్చుకోవడం, బాటర్ సిస్టమ్ ఇలాంటివేవి కూడా ఇక్కడ మనం అకౌంట్స్ లో మెన్షన్ చేయడం అనేది చేయం. అంటే ఓన్లీ రిలేటెడ్ టు ద మనీ, అంటే ఆ డబ్బులకి సంబంధించి ఆ అమౌంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని మనీ ఆర్ మనీ వర్త్ అంటే డబ్బులు విలువతో కూడిన వాటితో కలిగి అలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తామేమో తప్ప సో ఎలాంటి ఎక్స్చేంజింగ్ చేయడం మాత్రం అకౌంట్స్ లో చేయడం అనేది చేయదు. సో అదే చెప్తున్నా చూడండి, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అంటే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా సరే రికార్డ్ చేసేటప్పుడు క్యాష్ ఫార్మాట్ లోనే అంటే టర్మ్ మనీ టర్మ్ లోనే మనం బిజినెస్ అకౌంట్స్ లో రికార్డు చేయడం అనేది చేస్తాం. అంటే ఈవెన్ వీ కెన్ బి క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్, అది ఏదైనా అవ్వచ్చు, క్యాష్ అయినా అవ్వచ్చు, క్రెడిట్ అయినా అవ్వచ్చు, అయినా సరే ఆ మనీ టర్మ్ ని మెన్షన్ చేయడం అనేది చేస్తాం. సో పర్చేస్ చేసినప్పుడు క్యాష్ ఇచ్చేసాం అనుకోండి, క్యాష్ తీసుకున్నామని చెప్పి రాస్తాం. అదే క్రెడిట్ బేసిస్ మీద చూపించామనుకోండి, ఎంత అమౌంట్ మనకి రావాలి అని చెప్పి మెన్షన్ చేస్తాం. అయితే కంపల్సరీ మెజర్మెంట్ విత్ ద మనీ, డబ్బులతో కొలిచేటట్టుగా మాత్రమే ఈ బిజినెస్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. ఓకే, ఇఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అంటే మనం చేసే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే అమౌంట్ రూపంలో మనీ రూపంలో కనుక మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే సో అటువంటిప్పుడు ఏంటంటే నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే మనీతో మెజర్ చేయగలిగిన వాటినే తప్ప మెజర్ చేయలేని వాటిని మనం మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద మెషినరీ అంటారు, అంటే మెషినరీ ఆగిపోయింది అని చెప్తారు. మెషినరీ ఆగిపోయింది అంటే అక్కడ ఏదో రిపేర్స్ వచ్చింది, రిపేర్స్ కి డబ్బులు ఇస్తాం, అంటే ఆ రిపేర్స్ ని మెన్షన్ చేస్తామేమో తప్ప బ్రేక్ డౌన్ జరిగింది అనే విషయాన్ని ఎక్కడా కూడా అకౌంట్స్ లో మెన్షన్ చేయడం అనే చేయి. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏం చెప్తుంది అంటే ఓన్లీ ద ట్రాన్సాక్షన్ మెజర్డ్ విత్ ద మనీ, డబ్బులతో కొలవగలిగిన వాటిని మాత్రమే ఈ యొక్క బిజినెస్ అకౌంట్స్ లో మెయింటైన్ చేస్తాము తప్ప సో ఎజంప్షన్ చేసుకునేది కానీ ఊహించేది కానీ అలాంటివేవి ఎక్స్ప్రెస్ చేయలేని వాటిని, మనీ రూపంలో ఎక్స్ప్రెస్ చేయలేని వాటిని వేటిని కూడా ఈ కాన్సెప్ట్ లో మనం రికార్డ్ చేయడం అనేది మాత్రం జరగదు. ఓకే, నెక్స్ట్ వన్ కాస్ట్ కాన్సెప్ట్. సో అయితే ఈ కాస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ కి సంబంధించి సో హౌ వీ కెన్ బి పేయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఎక్వైర్డ్ ఆఫ్ ఏ ఎసెట్, అంటే ఒక ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే మన దగ్గర నుంచి వెళ్తుందో ఆ అమౌంట్ ని మాత్రమే ఈ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ అకౌంట్స్ లో రికార్డ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెట్టి బిల్డింగ్ కొనుక్కున్నాం అనుకోండి, సో దాని యొక్క మార్కెట్ వాల్యూ 80,000 లేదా 1,20,000 ఉందనుకోండి, సో ఆ 80,000 కానీ లేదా 1,20,000 కానీ వీటిని కూడా మనం మెన్షన్ చేయం.
cost concept, how much of the amount we will pay at the time of the acquired of a asset. ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఎంత అమౌంట్నైతే మనం మెన్షన్ చేస్తామో సో ఆ అమౌంట్ని మాత్రమే బిజినెస్ అకౌంట్లో రాయడం అనేది చేస్తాం. అంటే అంత అమౌంట్ని మాత్రమే మనం మెన్షన్ చేయడం అనేది చేస్తాం. సో దాని ప్రకారం మాత్రమే ఈ కాన్సెప్ట్లో మనం అకౌంట్స్ని ఈ అకౌంట్ ఫాలో అవడం కూడా చేస్తాం. అదే చెప్తున్నారు చూడండి, an asset is ordinarily recorded at the ప్రైస్. అంటే ఎంత ప్రైస్ ఆర్డినరీ ప్రైస్ని రికార్డ్ చేస్తాం ఏమని, పెయిడ్ టు ఎక్వైర్డ్ ఇట్. ఎక్వైర్డ్ అంటే పర్చేస్ చేయడం, కొనేటప్పుడు ఎక్వైర్డ్ ఇట్, దట్ ఈస్ యాజ్ ఇట్ కాస్ట్ అండ్ దిస్ కాస్ట్. ఎంత అయితే మనం అమౌంట్ని మెన్షన్ చేస్తున్నామో దాన్ని మాత్రమే, ఆ బేసిక్ ఉన్న సబ్సిక్వెంట్ ఉన్న మాత్రమే తీసుకుంటాము తప్ప ఇంకా ఏది కూడా అక్కడ మెన్షన్ చేయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక 1,20,000 పెట్టి ఒక మెషినరీని పర్చేస్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80,000 పెట్టి ఒక మెషినరీని పర్చేస్ చేసాం. సో ఈ మెషినరీ పర్చేస్ చేసినప్పుడు ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఎసెట్, ఆ మెషినరీని మన ఫ్యాక్టరీలో ఇన్స్టలేషన్ చేయడానికి సో ఒక 20,000 అమౌంట్ కూడా అయిందనుకోండి. అంటే ఓవరాల్గా మనం ఆ మెషినరీ మీద పెట్టిన అమౌంట్ ఎంత, 1 lakh. దాని ప్రకారం మనం ఇక్కడ మెన్షన్ చేసే కాస్ట్ ప్రైస్ అనేది యాక్చువల్లీ ఎక్వైర్డ్ అట్ ద టైమ్. సో ఆ కొనుక్కునే పర్చేస్ చేసే టైంలో ఎంత అమౌంట్ అయితే మనం మెన్షన్ చేసామో దాన్ని మాత్రమే ఇక్కడ మనం అకౌంట్స్లో ప్రిపేర్ చేయడం అనేది చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ అనుకున్నాం. అయితే ఆ టైంలో మార్కెట్ వాల్యూ దాన్ని ఒకవేళ 1,20,000 ఉంది అని చెప్తారు. అంటే జనరల్గా బిల్డింగ్స్ ఇవి కొంటా ఉంటాం, అవి పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ వాల్యూ 4 lakhs ఉంది, 5 lakhs ఉంది అని చెప్తారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూపించాం. సో ఏం చూపిస్తాము అంటే మనం ఎంత అయితే యాక్చువల్ కాస్ట్ అనేది పే చేస్తున్నామో దాన్ని మాత్రమే ఈ కాన్సెప్ట్ ప్రకారం అకౌంట్స్లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఏంటంటే సో ఇంటర్నల్ టైం, బ్రేకింగ్ ఆఫ్ ఎ టైం, అంటే ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి గ్యాప్ ఇవ్వడం అంటే ఏంటంటే అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ బి కంటిన్యూషన్ ఫర్ ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ నుంచి రాసుకుంటా అలా ఉండవు. సో ఇంటర్వెల్ టైం బిట్వీన్ ద ఇయర్స్, అంటే సంవత్సరానికి మధ్య ఏ టైంలో అయితే మనం గ్యాప్ ఇవ్వడం అనేది చేస్తామో ఈ పీరియడ్ ప్రకారం చూపిస్తాం. అంటే ఏంటి అంటే సో ఒక ఇయర్లో మనం చేస్తున్న బిజినెస్ అనేది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియాలి అంటే మరి ఆ ఇయర్ మొత్తానికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా మనం చూపించాలి. మరి అలా చూపించాలి అంటే ఏం చేస్తాము అంటే కంపల్సరీ ఇయర్కి కూడా మధ్యలో ఇంటర్వెల్ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇంటర్వెల్ గ్యాప్ అంటే సంవత్సరం చివరిలో అన్ని రకాలైన బిజినెస్ ట్రాన్సాక్షన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అని చూపించడం. అంటే జనరల్గా ఏమవుతుంది అంటే కొంతమంది క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు. క్యాలెండర్ ఇయర్ అంటే మన క్యాలెండర్లో స్టార్ట్ అయ్యింది January 1st to December 31st. సో కానీ ఇక్కడ అకౌంట్స్లో మ్యాక్సిమం వీఆర్ ఫాలోయింగ్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ ఇయర్. దెన్ ఇట్ కెన్ బి స్టార్టెడ్ ద April 1st స్టార్ట్ అయ్యి సో March 31st ఎండ్ అవుతుంది. మనకి బడ్జెట్లు ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు చూడండి, ఇవన్నిటినీ కూడా ఫినాన్షియల్ ఇయర్లోనే. అయితే ఇట్ కెన్ బి డిపెండెడ్ ఆన్ ద బిజినెస్, అది వ్యాపారం చేసే వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి బిజినెస్ డెవలప్ వాళ్ళ ప్రకారం వాళ్ళు ఫాలో అవడం అనేది చేస్తారు. అంటే సమ్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ ఆఫ్ ఏ క్యాలెండర్ ఇయర్, కొంతమంది ఏమో క్యాలెండర్ ఇయర్ నార్మల్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళు అనేది జనరల్గా
క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు. అయితే ఆర్గనైజేషన్స్, కంపెనీస్ అనే వాళ్ళు మాత్రం ఇలా ఫినాన్షియల్ ఇయర్ని ఫాలో అవడం అనేది చేస్తారు. అది మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఇయర్కి వెన్ వీ కెన్ బి ఎండింగ్ ఆఫ్ ఏ పీరియడ్, అకౌంటింగ్ పీరియడ్ని ఎప్పుడు ఎండ్ చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ చూపించడం అనేది చేస్తాం. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ టైం ఉండాలి, దాని ప్రకారం ఆ ఇయర్కి మొత్తానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేవి చూపించాలి అని. అదే చెప్తున్నా చూడండి, అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ద ఇంటర్వెల్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ విచ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్. అంటే మనం ప్రిపేర్ చేసే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి సో ఎక్కడో ఒకప్పుడు బ్రేక్ ఇవ్వాలి కదా. ఎక్కడ ఇవ్వాలి అంటే ఏ టైంలో, ఏ ఎండింగ్ పీరియడ్లో బ్రేక్ ఇవ్వాలి అని చెప్పి. సో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేది యాజ్ సర్టైన్ ద ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఈ అకౌంటింగ్ పీరియడ్ని వాడడం అనేది చేస్తాం. అంటే ఏంటి అంటే ఫినాన్షియల్ ఇయర్ అని చెప్తున్నాం అంటే స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇంటర్వెల్ టైం ఉండాలి అంటున్నాం, మధ్యలో ఎండ్ పీరియడ్ ఉండాలి అని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బిజినెస్ చేసినప్పుడు ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏమని స్టార్ట్ చేస్తాం, 10,000 వస్తే చాలు అనుకుంటామా, మోర్ దెన్ రావాలి అనుకుంటామా? అంటే కంపల్సరీ మోర్ దెన్ రావాలి అనుకుంటాం. అంటే 15,000 చూపిస్తున్నాం కదా. అంటే ఇది ఎండింగ్ పీరియడ్, సంవత్సరానికి మన యొక్క బిజినెస్ యొక్క కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పి అదే చెప్తున్నా చూడండి, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే మన వ్యాపారానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి కూడా ఈ అకౌంటింగ్ పీరియడ్ని వాడుకొని, అంటే దీని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1న ఒక 10,000 బిజినెస్లోకి పెట్టాం, డిసెంబర్ 31 వచ్చేపాటికి మన దగ్గర ఒక 50,000 ఉంది. అంటే ఇప్పుడు మనం వర్క్ బాగా చేస్తున్నట్టా లేదా? ఎలా తెలిసింది? ఈ అకౌంటింగ్ పీరియడ్ని కంపేర్ చేసుకుంటూ, అంటే సంవత్సరం స్టార్టింగ్ నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మన యొక్క పర్ఫార్మెన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇవి కంపేర్ చేసుకోవడానికి వీటికి కూడా ఈ అకౌంటింగ్ పీరియడ్ టైం గ్యాప్ ఇచ్చుకుంటాం అనమాట. అంటే ఎలా చేస్తున్నాము ఏంటి, మన యొక్క బిజినెస్ అనేది రన్ అవుతుందా బాగా అనేది. సో ఇవన్నీ చూసుకోవాలి అంటే ఈ టైం గ్యాప్ ఎండింగ్ అనేది కావాల్సిందే. అంటే ఏ రకంగా మనం చేస్తున్నాము ఇవన్నీ చెక్ చేసుకోవాలి అంటే ఆ గ్యాప్లో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేసుకోవడం అనేది చేస్తాం. నెక్స్ట్ వన్, అక్రూల్ కాన్సెప్ట్. యాక్చువల్గా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే క్యాష్ సిస్టమ్నే ఫాలో అవుతారు. క్యాష్ సిస్టమ్ అంటే ఏంటి అంటే అట్ ప్రజెంట్ వీఆర్ పర్చేసింగ్ ఆర్ సెల్లింగ్, కొనటం అమ్మడం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా అమౌంట్లు ఇవ్వడం ఇలాంటివే చాలామంది ఫాలో అవుతారు. కానీ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఈ అక్రూవల్ కాన్సెప్ట్ని కూడా ఫాలో అవ్వాలి. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అకరెన్స్ ఆఫ్ క్లైమ్స్ అండ్ ఆబ్లిగేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెండిచర్స్. అంటే ఒక్కొక్కసారి ఇట్ మే బి హ్యాపెన్, సో ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఉన్న ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ రికార్డ్ చేయడం అనేది చేస్తాం. అంటే ఏంటి అంటే రికార్డెడ్ ఈవెన్ దో యాక్చువల్ రిసిప్ట్స్ ఆర్ పేమెంట్స్ ఆఫ్ మనీ మే నాట్ హ్యావ్ అండ్ టేక్ ద ప్లేస్. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగకపోయినా సరే వాటిని కూడా మనం రికార్డ్ చేస్తాం. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తాం. మనం ఏదో ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని ఎవ్రీ మంత్ కూడా రెంట్ పే చేస్తాం. రెంట్ పే చేసేటప్పుడు ఆ మంత్ అయిపోయినాక ఎండింగ్లో ఇస్తాం. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ 31 రోజు రెంట్ ఇస్తామా, జనవరి 1 రోజు రెంట్ ఇస్తామా? రెంట్ పే చేసేటప్పుడు జనవరి 1. మరి జనవరి 1 అనేది నెక్స్ట్ ఇయర్లోకేగా. అంటే వాటిని ఏం చేస్తాము అంటే ఫినాన్షియల్ ఇయర్లో ప్రిపేర్ చేసేటప్పుడు అవుట్ స్టాండింగ్ రెంట్,
అవుట్ స్టాండింగ్ రెంట్ అని చెప్పేసి ఆ ఇయర్లో అంటే పేబుల్ తర్వాత అయినా సరే ఆ సంవత్సరానికి సంబంధించిందే పే చేయాలి కదా. సో అది దా ఇయర్కి సంబంధించింది కాబట్టి అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ అంటే పేబుల్ కట్టాల్సి ఉంది, ఆర్ రిసీవబుల్ ఇన్కమ్స్ రావాల్సినవి ఉన్నవి అంటే ఆ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ కానీ రిసీవబుల్స్ కానీ ఏమన్నా ఉంటే ఆన్ దట్ ఇయర్ వీఆర్ నాట్ బి రిసీవింగ్, వాటిని మనం తీసుకోకపోయినా సరే రికార్డ్ చేయడం అనేది చేస్తాం. అంటే ఆ జరిగే ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే తర్వాత తీసుకోవడం అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డెటాస్ అంటారు. డెటాస్ అంటే ఏంటంటే సో ఎవరికో మనం క్రెడిట్ సేల్ చేసాం. క్రెడిట్ సేల్ అంటే అరువు మీద స్టాక్ అమ్ముతున్నాం. సో అరువు మీద స్టాక్ అమ్ముతున్నప్పుడు ఒక 20,000 స్టాక్ని క్రెడిట్ బేస్ మీద అమ్మేశాం. ఇది ఈ సంవత్సరం చేసిన ట్రాన్సాక్షనేగా. మరి ఈ సంవత్సరం చేసిన ట్రాన్సాక్షన్ కానీ డబ్బులు వచ్చినాయా? రాలేదు కదా. అయితే ఈ అమౌంట్ ఏం చేస్తాము అంటే డెటార్ కింద అంటే వీఆర్ రిసీవబుల్ అమౌంట్, అది మనకి రావాలి అని చెప్పేసి ఆ ఇయర్ ట్రాన్సాక్షన్ లో తీసుకుంటాం. అదే చెప్తున్నా రికార్డెడ్ ఈవెన్ దో యాక్చువల్ రిసెప్ట్స్ ఆర్ పేమెంట్స్ ఆఫ్ మనీ, అంటే యాక్చువల్గా రిసీవ్ చేసుకోవాల్సినవి కానీ పేమెంట్స్ని కానీ మే నాట్ హ్యావ్ టేకన్ ప్లేస్, ఒకవేళ అవి తీసుకోకపోయినా అంటే ఆ టైంలో రాకపోయినా సరే వాటిని కూడా బిజినెస్ అకౌంట్స్ దాంట్లో మనం మెయింటైన్ చేయడం అనేది చేయాల్సిందే. ఎందుకంటే అది మనీ మెజర్మెంట్, డబ్బులతో మనం మెజర్మెంట్ చేసినట్టే కదా. నెక్స్ట్ వన్ అకౌంటింగ్ కన్వెన్షన్స్, అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చూసాం ఏ రకంగా ఫాలో అవ్వాలి అని. ఏమని చెప్పాం? ఒకటి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అన్నాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ వేరు అలాగే ఓనర్ వేరు అని. బిజినెస్ సంబంధించిన అమౌంట్ పెట్టినా సరే ఓనర్ని కూడా సెపరేటే చూపిస్తాము అని. అలాగే డ్యూయల్ ఆస్పెక్ట్ అన్నాం. డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్లో కూడా రెండు రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అని చెప్పి, ఒకటి వస్తుంది రిసీవ్ చేసుకుంటున్నాము అంటే అనదర్ వన్ ఈజ్ గివింగ్, ఇంకొకటి వెళ్ళిపోతుంది అని చెప్పి డ్యూయల్ ఆస్పెక్ట్లో చూసాం. అలాగే మనీ మెజర్మెంట్ అంటే ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే దెన్ వీ కెన్ బి మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, అంటే డబ్బుల రూపంలో మనం కొలవగలిగింది ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అకౌంట్స్లో చూపిస్తాము అని చెప్పి. అలాగే అకౌంటింగ్ పీరియడ్ అంటే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మన యొక్క అకౌంట్స్ యొక్క అంటే మన యొక్క ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఇంటర్వల్ టైం తీసుకుంటాము అన్నాం. అంటే కొంతమంది క్వార్టర్లీ మనకి న్యూస్ పేపర్స్లో వీటిలో చూస్తారు క్వార్టర్లీ రిజల్ట్స్ అంటారు, అంటే 3 monthsకి లేదా 6 monthsకి లేదా 1 yearకి. జనరల్గా ఏంటంటే ఇయర్ బేసిస్ మీద చూపిస్తారు, అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ లాస్లు ఇవన్నీ కంపేర్ చేసుకోవడానికి వీటికి ఇవన్నిటినీ కూడా సో అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది అని. అలాగే కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ అంటే యాక్చువల్గా మనం ఎంత అయితే అమౌంట్ రూపంలో పెట్టామో అంత అమౌంట్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తాము అని. సో ఇట్ షుడ్ నాట్ బి అజ్యూమ్డ్, అంటే అనుకుంటున్నాము మార్కెట్ వాల్యూ వేరేది అనుకుంటున్నాము ఇలాంటివి ఏవి కూడా ఇక్కడ చూపించాం. అంటే యాక్చువల్ ఎంత అమౌంట్ అయితే మనం పే చేస్తున్నామో దాన్ని మాత్రమే చూపించాలి. నెక్స్ట్ అక్రూలర్. సో దట్ మీన్స్ అక్కడ మనం చూపించేది ఏంటంటే యాక్చువల్గా ఆ ఇయర్కి సంబంధించిన వాటిని ఉన్నాయా లేదా అంటే రిసీవ్ చేసుకున్నామా పే చేసామా అనేవి కాకుండా సో కంపల్సరీ అది మనీ మెజర్మెంట్తో సంబంధించింది కాబట్టి వాటిని కూడా అకౌంట్స్లో చూపిస్తాము అని చెప్పి. అవన్నీ కూడా అకౌంటింగ్ కాన్సెప్ట్స్. మరి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో అనదర్ క్లాసిఫైడ్ అనేది అకౌంటింగ్ కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ అంటే customs and traditions. So customs and traditions for the preparation of a accounts. ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని రకాలైన సంప్రదాయాలను మనం ఫాలో అవ్వాల్సింది. అవేంటి అంటే ఒకటి కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కన్వెన్షన్ ఆఫ్ కన్సర్వేటిజం. సో ఇవన్నిట్లో కూడా ఏంటంటే ఆ అకౌంట్స్ మెయింటైన్ చేసే దాంట్లో డిస్క్లోజర్ చేస్తున్నాము అంటున్నాం. అంటే ఏ టు జెడ్ అంటే బిజినెస్ సంబంధించిన ఫుల్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సింది, అంటే అన్ని రకాల స్టేట్మెంట్స్ని చూపించాల్సింది. కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ అంటే ఏంటి అంటే సో అకార్డింగ్ దట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్
సో ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ అకౌంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి అవసరమైన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మెటీరియాలిటీ రూపంలో మెయింటైన్ చేసుకొని ఈవెన్ ఎనీ అన్ఇంపార్టెంట్ ఏవైనా కొన్ని వాటిని అన్ఇంపార్టెంట్ కింద ట్రీట్ చేస్తారు. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ ప్రిపేర్ చేస్తారు. జర్నల్ చేసిన తర్వాత లెడ్జర్ చేస్తారు. మరి ఈ లెడ్జర్ అనేది ప్రిపేర్ చేసినాక ఆ జనరల్ బుక్ అనేది ప్రజెంట్ అనేది అవసరం లేదు. కాబట్టి వాటన్నిటిని ఏంటంటే దే కెన్ బి కీప్ అసైడ్ ఓ పక్కన పెట్టి ఏవైతే ఇంపార్టెంట్ కావాలో వాటిని మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ మీన్స్ దెన్ ఇట్ కెన్ బి స్టెబిలిటీగా మెయింటైన్ చేస్తారు. బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రాఫిట్ అనేది కానీ కంపేరింగ్ టు అనదర్ ఇయర్ తర్వాత సంవత్సరానికి కానీ కంపేర్ చేయడానికి ఏం చేస్తారు అంటే ఒకే రకమైన మెథడ్స్ ని ఫాలో అవుతూ దాని కంపేరింగ్ బిట్వీన్ ద ఇయర్స్ అంటే సంవత్సరానికి కూడా కంపేర్ చేయడం అనేది చేస్తారు. కన్వెన్షన్ ఆఫ్ కన్సర్వేటిజం. సో ఈ కన్సర్వేటిజం ప్రకారం ఏంటి అంటే డౌట్బుల్ ఇలాంటి వాటిని ఏవి కన్సిడర్ చేయరు. ఆ జరిగే హ్యాపెన్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది చేస్తారు. చూద్దాం. సో అందుట్లో అంటే ఈ కన్వెన్షన్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ మీన్స్ సో అన్ని రకాల వాటిని నివేదికలను ఇవ్వడం అనమాట. అకౌంటింగ్ స్టేట్మెంట్ షుడ్ బి డిస్క్లోజ్ అంటే ప్రతి నివేదికల్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఫుల్లీ ఆర్ కంప్లీట్లీ మనం మెన్షన్ చేస్తున్నాం చూడండి, ఫుల్లీ కంప్లీట్లీ అని. అంటే ట్రాన్సాక్షన్ సంబంధించిన ప్రతి వాటిని కూడా మనం నివేదికను సమర్పించాలి. సో ఆల్ దో సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా దాయడం అనేది మాత్రం చేయకూడదు. అంటే జనరల్గా కంపెనీ సంబంధించింది న్యూస్ పేపర్స్లో ఐడియా ఉంటుంది ఏంటి అంటే ఏదైనా సరే ఇఫ్ దే ఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఎనీ న్యూ కొత్త వాటిని కొన్నా సరే లేదా కొత్త వాటిని అకామిడేషన్ తీసుకున్నా ఇలాంటి వాటన్నిటినీ కూడా ఇక్కడ వాళ్ళు ప్రతిదీ కూడా డిస్క్లోజ్ చేస్తారు. అంటే మనకు ఆ నివేదికలను చూపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ ప్రకారం ఏంటి అంటే బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా దే ఆర్ ఓపెన్లీ సబ్మిటెడ్ అంటే వాటిని సబ్మిషన్ చేయడం అనేది చూపించారు. ఇట్ ఇన్వాల్వ్స్ ప్రాపర్ క్లాసిఫికేషన్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఎక్కడా కూడా దే ఆర్ నాట్ బి మెయింటెనెన్స్ ఆఫ్ ఏ సీక్రసీ అంటే రహస్యాలు మెయింటైన్ చేయడం అనేది చేయకూడదు. ఆ అకౌంటెంట్ మెయింటైన్ చేసేటప్పుడు హానెస్ట్లీ దే ఆర్ ప్రిపేర్ ఆఫ్ ద ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ టు ద అకౌంట్స్. జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా అక్కడ అకౌంట్స్ రూపంలో మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ద ప్రొపరైటర్ హీ మే బి టేకెన్ ఆఫ్ ద ఎనీ అమౌంట్ ఫర్ హిస్ పర్సనల్. జనరల్గా ఏంటంటే ప్రొపరేటర్ వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉన్నాయనుకోండి బిజినెస్లో కొంత అమౌంట్ని తీసుకోవచ్చు. కాకపోతే వాటిని కూడా ఇక్కడ మనం రూపంలో అంటే వాటిని కూడా ఇక్కడ అకౌంట్స్లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంతే తప్ప వాటిని సీక్రసీ మెయింటైన్ చేయకూడదు. అంటే నా డబ్బులేగా నేను తీసేసుకున్నాను ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ప్రతిదీ కూడా ఫుల్లీ కంప్లీట్లీ అంటే వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆ అకౌంటింగ్ ప్రిపేర్ చేయడానికి ప్రతి దాన్ని కూడా అక్కడ మెన్షన్ చేయాల్సిందే. అదే చెప్తున్నాను ఇట్ ఇన్వాల్వ్స్ అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా కరెక్ట్గా ఉంటే ప్రాపర్ క్లాసిఫికేషన్స్ జరుగుతుంది. అంటే దానికి వాటిని అకౌంట్స్ రూపంలో డివైడ్ చేసి ఎక్స్ప్లనేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఆ వ్యాపార నివేదికలు ఏవైతే ప్రిపేర్ చేస్తామో ఆ ప్రిపేర్ చేసే వాటిలో ప్రతిదీ కూడా హానెస్టీగా సో ఎక్కడ ఎలాంటి సీక్రసీ మెయింటైన్ చేయకుండా ట్రాన్సాక్షన్స్ అనేవి మెన్షన్ చేయాలి. అంతే తప్ప సో హానెస్టీ లేకుండా సీక్రెటీ మెయింటైన్ చేసాము అంటే మనం చీట్ చేసినట్టే లెక్క. కాబట్టి అకౌంట్స్లో అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ప్రతిదీ కూడా సో దే కెన్ బి ఎక్స్ప్రెస్డ్. అది జరిగే ట్రాన్సాక్షన్ ఏదైనా వాడు పర్సనల్ తీసుకున్నా లేదు డ్యామేజ్ అయినా లేదు అక్కడ ఏం జరిగినా సరే రిపేర్ అయింది ఇలాంటివి ఏవైనా సరే
వాటిని మనం క్లియర్గా మెన్షన్ చేయాల్సిందే తప్ప వేటిని కూడా దాయకూడదనమాట. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. సో ఈ మెటీరియాలిటీ ప్రకారం ఏంటంటే ద మెటీరియాలిటీ ప్రిన్సిపల్ రిక్వైర్డ్ ద డిస్క్లోజర్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. ఆ జరిగే ఇన్ఫర్మేషన్ అన్నిటినీ కూడా బుక్స్ రూపంలోనో వాటినో మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. ఎక్లూషన్ ఆఫ్ విచ్ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్. అవి ఎందుకు అంటే మన బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ ఇవి తీసుకోవాలి అంటే సో అవన్నిటినీ కూడా ఒక చోట మెయింటైన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే సడన్గా మనకు డౌట్ వచ్చింది సంవత్సరం చివరికి వచ్చేవాడికి ఈ సంవత్సరంలో ఎంత పర్చేస్ చేశాము అని చెప్పి అప్పటికప్పుడు మనకు గుర్తురాదుగా. కాబట్టి ఏం చేస్తాము అంటే అవన్నీ అకౌంట్స్ మెయింటైన్ చేసిన వాటిని పక్కన పెడతారు. ఆ పర్చేస్ చూసామనుకోండి సంవత్సరం మొత్తంలో ఎంత పర్చేస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ 25,000 పర్చేస్ చేసామనుకోండి. సేల్ చేసేటప్పుడు ఏమవుతుంది ఎప్పుడూ కూడా మోర్ దెన్ వీ కెన్ బి పర్చేసింగ్. అంటే ఆ సేల్ చేసే ఉద్దేశం ఎప్పుడూ కూడా కొన్న దానికంటే ఎక్కువే అమ్మాలి అనే ఉద్దేశంతోనే కొంటాం. అంటే మనం ఇక్కడ 25,000కి ఒక సంవత్సరంలో స్టాక్ కొన్నాం అనుకోండి. సేల్ చేసేటప్పుడు 20,000 అమ్మేసాం. జరుగుతుందా ట్రాన్సాక్షన్? అసలు మన బిజినెస్ అనేది ప్రాఫిట్లో రన్ అవుతుందా? అసలు అవకాశం ఉందా? ఎందుకని మనం కొన్నదానికంటే సేల్ చేసిందే తక్కువైపోతుంది. మరి అలాంటప్పుడు మనకు లాస్ వచ్చిందిగా. మరి ఇలా లాస్ వచ్చింది అని అనుకోండి, మరి ఆ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు మనకు లాస్ వచ్చింది అనేది తెలియాలి అంటే అక్కడ ఏదో మనం డిఫాల్ట్ చేసినట్లు లెక్క. అంటే సరిగ్గా సేల్స్ చేయలేదనో లేదా గూడ్స్ డ్యామేజ్ అయినో లేదా కస్టమర్ టేస్టెస్ మారినాయో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 25,000 చూసాం, పర్చేస్ చేసాం 25,000, కానీ సేల్ ఒక 40,000 చేసాం. ఏం కనపడుతుంది ఇక్కడ మనకి అంటే బిజినెస్ బాగానే రన్ అవుతుంది అని చెప్పి. అంటే ఎట్ ఎనీ టైమ్ వీ కెన్ బి రిక్వైర్మెంట్ ఆఫ్ ఆ మెటీరియాలిటీ. అంటే ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఏంటంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తాన్ని కూడా సో మెటీరియాలిటీ ప్రకారం మెయింటైన్ చేస్తాం. ఒకవేళ అన్ఇంపార్టెంట్వి ఏమన్నా ఉంటే అన్ఇంపార్టెంట్వి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తే వాటన్నిటినీ కూడా ఒక సైడ్ మెయింటైన్ చేసి ఇన్ కేస్ ఏదైనా అవసరం అని అనుకుంటే అప్పుడు వాటిల్లోంచి తీసుకుంటాం. అంటే ఎలా అంటే సంవత్సరం అంటే ట్రయల్ బ్యాలెన్స్ వేస్తామని మన అకౌంట్ సైకిల్ మెన్షన్ చేసినప్పుడు చెప్పాం. ఏమని అంటే ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం, ఆ ట్రయల్ బ్యాలెన్స్ వేసేటప్పుడు ఇటువైపు ఎంత అమౌంట్ రావాలో ఇటువైపు కూడా అంతే అమౌంట్ రావాలి అని. కానీ ఇటువైపు ఏమో 45,000 వచ్చింది, ఇటువైపు ఏమో 40,000 వచ్చింది. సో ఇఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ మే బి డిఫర్డ్, ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ అనేది డిఫరెంట్ వచ్చింది అంటే వీఆర్ నాట్ మెయింటైనింగ్ ఆఫ్ ఎనీ ప్రాపర్ అకౌంట్స్ అనేది మనం ప్రాపర్గా చేయలేదని అర్థం. కాబట్టి ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం చేస్తాము అంటే ప్రీవియస్ ఉన్న అకౌంట్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తాం. సో ఈ అకౌంట్స్ అన్నిటినీ చెక్ చేసి మళ్ళీ ఆ అకౌంట్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేసి అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆ ట్రయల్ బ్యాలెన్స్ అనేది వేస్తాం, ఏదో మిస్టేక్ జరిగింది అని. మరి ఇవన్నిటినీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ చేయాలి అంటే వాటన్నిటినీ కూడా మెటీరియాలిటీ రూపంలో మెయింటైన్ చేయడం అనేది చేయాలి. సో అది ఒకవేళ ఆ ఇయర్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ 1 year అయిపోయింది, సరిపోయింది. 2nd year అయిపోయింది, సరిపోయింది. 3rd year వచ్చేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, లేదా ఫస్ట్ ఇయర్లో పర్చేస్ ఎంత జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాం, లేదా 2nd yearలో పర్చేస్ ఎంత జరిగిందో తెలియదు అంటే ఇప్పుడు వీటిని పక్కన పెట్టాం కదా. ఇప్పుడు వాటిని ఒకసారి వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఇక్కడ ఈ డెసిషన్స్ అనేది తీసుకుంటాం. అంటే కాస్ట్ పెరిగిందా, లేదా కస్టమర్ చేంజెస్ అయినాయా, లేదా రా మెటీరియల్ రేట్ పెరిగిందా, వీటన్నిటినీ కూడా చూసుకొని అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకు కావాల్సిన డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ మీన్స్ స్టెబిలిటీ. అంటే జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా అంటే బిజినెస్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒకే మెథడ్స్ ప్రకారం ప్రిపేర్ చేయడం అనేది చేయాలి.
ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మార్చుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించింది అది ప్రాఫిటా లాసా తెలుసుకోవాలి అంటే దే ఆర్ కంపేరింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరపు ట్రాన్సాక్షన్స్ నుంచి ప్రజెంట్ ఇయర్లో కంపేర్ చేయడం అనేది చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఓ 40,000 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ఇయర్ యొక్క మన ఎగ్జామ్షన్ ఎలా ఉంటుంది? సో మోర్ దెన్ అంటే ఈ 40 అంటే ఇంకో 60 లేదో 80,000 ఎస్టిమేషన్లో ఉంటాం. మరి ఈ 40,000 నుంచి మనం 80,000 అర్నింగ్ చేయాలి అంటే ప్రీవియస్లో దానికంటే ఇంకొంచెం మెయింటెనెన్స్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అనేది కానీ లేదా సేల్ని పెంచడం కానీ చేయాలి. మరి ఇవన్నిటినీ కూడా మెథడ్స్ని ఫాలో అయ్యేటప్పుడు స్టెబిలిటీగా ఒకే రకమైన మెథడ్నే తప్ప మెథడ్స్ని చేంజ్ చేయడం అనేది మాత్రం జరగకూడదనమాట. అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ it facilitates comparison of the financial performance of an entity from one accounting period టు అనదర్. అంటే ఒక పీరియడ్ నుంచి రెండో పీరియడ్లోకి దాని యొక్క పర్ఫార్మెన్స్ తెలియాలి అంటే ఈ కన్సిస్టెన్సీ అంటే ఆ నిలకడగా మెయింటెనెన్స్ అనేది పాసిబుల్ వెన్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై ఎంటిటీ ఆర్ కన్సిస్టెన్సీ అప్లైడ్ ఓవర్ ద ఇయర్స్. అన్ని సంవత్సరాలకి కూడా ఒకే రకమైన మెథడ్ని ఫాలో అవుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషినరీని పర్చేస్ చేసాం. సో మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అంటే మెషినరీని పర్చేస్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 దాని యొక్క డిప్రిసియేషన్ ఉంటుంది అని. డిప్రిసియేషన్ అంటే వీఆర్ యూజింగ్ ఆఫ్ ఎనీ ఎసెట్ ఫర్ ద లాంగ్ పీరియడ్. ఏదైనా ఒక ఆస్తిని ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దాని వాల్యూ అనేది తగ్గుతుంది. అంటే ఒక 20,000 పెట్టి టీవీ కొనుక్కున్నాం, సెకండ్ ఇయర్ వచ్చేపాటికి 20,000 వాల్యూ ఉండదుగా, ఏమవుతుంది రెడ్యూస్ అవుతుంది. సో ఆ రెడ్యూసింగ్ అనేది డిప్రిసియేషన్ కింద చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం దీన్ని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంట. దాని ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 డిప్రిసియేషన్ ఉంటుంది అని చెప్పి ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అంటే దీని ప్రకారం ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఆ ప్రకారమే ఆ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం మాత్రమే అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం అనేది చేయాలి. అంటే చూద్దాము ఒకసారేమో ఒక మెథడ్ ఫిక్స్డ్ మెథడ్ అని, రెండోసారేమో డిమినిషింగ్ మెథడ్ అని, ఇలా డిమినిషింగ్ మెథడ్ అంటే తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి అని చెప్పి చూపిస్తూ ఉన్నామనుకోండి, మనం ఎంత ప్రాఫిట్ సంపాదించాము అనే విషయం అనేది మనకు తెలియదు. కాబట్టి సో అక్కడ చెప్తున్నారు చూడండి, అకౌంటింగ్ పీరియడ్ టు ద అనదర్. ఒక సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి ఏమవుతుంది అంటే మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి కన్సిస్టెన్సీ అప్లైడ్ ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ప్రతి సంవత్సరం కూడా ఒకేలాంటి ట్రాన్సాక్షన్స్ చేయాలి. అంటే ఆ జరిగే అన్ని ట్రాన్సాక్షన్లో కూడా ఒకే రకమైన మెథడ్స్ని ఫాలో అవుతూ సో అంటే కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయొచ్చేమో తప్ప ఆల్రెడీ మనం ఉన్న వాటిని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ దాని ప్రకారంగా ఒకే ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి కంపేర్ చేసుకుంటూ మన యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దాని యొక్క కెపాసిటీ ఎలా ఉంది, వ్యాపారం బాగా రన్ అవుతుందా, ఇలాంటివన్నీ తెలియాలి అంటే కంపారిజన్ చేయడానికి ఒకే రకమైన మెథడ్ని ఫాలో అవుతూ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది చేస్తాం. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సర్వేటిజం. సో ఈ కన్సర్వేటిజం ప్రకారం ఏంటంటే యాజ్ పర్ దిస్ కన్వెన్షన్ దీని ప్రకారం ఏంటి అంటే సో ఎక్కడా కూడా అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్నివే తప్ప డౌట్ఫుల్ ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఇక్కడ మనం అప్లై చేయడం అనేది మాత్రం చేయం. సో అంటే యాంటిసిపేటెడ్ లాసెస్ మనకు జరిగే నష్టాలు ఎలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తాము తప్ప సో యాంటిసిపేటెడ్ షుడ్ బి ఇగ్నోర్డ్. అంటే ఆ లాభాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఇలాంటి వాటిని వదిలేస్తామేమో తప్ప వీటన్నిటినీ కూడా ఈ బిజినెస్ సంబంధించిన కన్సర్వేటిజం చేస్తాం. కన్సర్వేటిజం చేయడం అంటే ఏంటి అంటే వాటన్నిటినీ కూడా కన్సర్వ్ చేస్తాం, అక్కడక్కడ జరిగినా జరగకపోయినా ట్రాన్సాక్షన్స్ అనేవి. సో ఇట్ మే బి హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, ఆ ఫ్యూచర్లో అయినా సరే మనకి రావాల్సిన ఏమన్నా ఉంటే జరుగుతాయి అని చెప్పి
ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ రెంట్ ఏంటి, ఆ ఇయర్లో పే చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే పే చేయాల్సిందే. అంటే అక్కడ మనం జరిగే ట్రాన్సాక్షన్స్ని ఆ మనీ రూపంలో పే చేయాల్సిన వాటిని ఏవైతే ఉంటాయో వాటిని ఆ ఫినాన్షియల్ ఇయర్లో అకౌంటింగ్ పీరియడ్ చేసేటప్పుడు చూపించడం అనేది మాత్రం చేస్తాం. అయితే సో కానీ డౌట్బుల్ అకౌంట్స్ మాత్రం ఎక్కడా కూడా ఈ యొక్క మెథడ్లో ఈ యొక్క కన్వెన్షన్లో మాత్రం కన్సిడర్ చేయం. రావాల్సినవి కన్జర్వేటింగ్ ఫర్ దట్ ఫినాన్షియల్ ఇయర్, ఆ సంవత్సరానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్రిపేర్ చేస్తూ వాటిని చూపిస్తాము తప్ప సో ఆ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ని మాత్రం వదిలేస్తాం. లాస్లు అంటే మనం పే చేయాల్సినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది మాత్రం చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అకౌంట్స్కి వచ్చేపాటికి ఏమవుతుంది అంటే మీకు చెప్పాం డ్యూయల్ ఆస్పెక్ట్. సో ఈ డ్యూయల్ ఆస్పెక్ట్తో పాటు మనం ఐడెంటిఫై చేసుకోవడం అనేది కూడా చూడాలి. దాంతో పాటు కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ అన్నమాట ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ ఉంటాయి. అంటే మనం యొక్క అకౌంటింగ్ ఫాలో అయ్యేటప్పుడు కొన్ని రకాలైన టర్మ్స్ని మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అందుట్లో ఒకటి క్యాపిటల్. క్యాపిటల్ మీన్స్ ద ఓనర్ హీ కెన్ బి బ్రాడ్ ద ఇన్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ ఆర్ ద స్టాక్. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదా బిజినెస్ రన్ చేసేటప్పుడు కానీ ఆ వ్యాపారాన్ని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశాడో ఆ పర్సన్ హీ కెన్ బి బ్రాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ ఆర్ ద స్టాక్. అంటే డబ్బుల రూపంలో కానీ లేదా స్టాక్ రూపంలో కానీ ఈయన ఏదైనా అమౌంట్ని కనుక లేదా స్టాక్ని కనుక తీసుకొస్తే దాన్ని క్యాపిటల్ అంటాం. సో అనదర్ వన్ ఈస్ డ్రాయింగ్స్. Drawings means the proprietor he may be used for his personal. ప్రొపరేటర్ కనుక వాడి అవసరాలకి బిజినెస్ సంబంధించిన క్యాష్ కానీ ఆర్ రిలేటెడ్ టు ద గూడ్స్, బిజినెస్ సంబంధించిన గూడ్స్ కానీ ఏమన్నా యూజ్ చేసుకున్నాం అనుకోండి వాటిని ఇక్కడ మనం డ్రాయింగ్స్ కింద చూపిస్తాం. అంటే డ్రాయింగ్స్ అంటే బొమ్మలు వేయడం ఇలాంటివి కాదు. యాజ్ పర్ ద అకౌంటింగ్ టర్మినాలజీ, సో ద ప్రొపరేటర్ హీ కెన్ బి యూస్డ్ ద క్యాష్ ఆర్ ద గూడ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఆర్ ఫర్ హిస్ పర్సనల్, తన యొక్క సొంత అవసరాల కోసం బిజినెస్ కి సంబంధించిన క్యాష్ కానీ లేదా బిజినెస్ సంబంధించిన గూడ్స్ కానీ తీసుకుంటే దాన్ని ఇక్కడ మన అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం డ్రాయింగ్స్ కింద ట్రీట్ చేస్తాం. సో అలాగే డెటాస్. డెటాస్ మీన్స్ సో దీస్ ద గెటింగ్ ఆఫ్ ఏ బెనిఫిట్ అట్ ద ప్రజెంట్ దేర్ బెనిఫిట్ ని తీసుకున్నా కానీ దార్ పేమెంట్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో కనుక అమౌంట్ పే చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సేల్ చేసాం. క్రెడిట్ సేల్ చేసాము అంటే అరువు మీద స్టాక్ అమ్ముతున్నాం. అమ్మినప్పుడు వాళ్ళ అమౌంట్ అనేది ఒక 3 monthsలో ఇస్తామని చెప్పారు. ఈ 3 months కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 అమ్మామనుకోండి, ఎక్స్ అని వై అని జెడ్ అని ఏ అని సో ఇలా 4 members కి క్రెడిట్ చేసాం. వీళ్ళందరినీ కూడా అంటే గెటింగ్ ద బెనిఫిట్, దే ఆర్ రిసీవింగ్ ఆఫ్ ద బెనిఫిట్ అట్ ప్రెసెంట్ వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు కానీ పేమెంట్ అనేది ఫ్యూచర్లో చేస్తున్నారు. వీళ్ళందరినీ కలిపి డెటార్స్ అంటారు, రుణగ్రస్తులు. సో అలాగే ఇంకొకటి క్రెడిటార్స్. క్రెడిటార్స్ మీన్స్ దే ఆర్ గివింగ్ ద బెనిఫిట్, వాళ్ళు మనకిస్తారు. ఇందాకడ క్రెడిట్ సేల్ చేసాము అని చెప్తున్నాం, ఇప్పుడు క్రెడిట్ పర్చేసెస్ చేసాము అని. సో క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు మనం ఎంతమంది దగ్గర నుంచి అయితే క్రెడిట్ పర్చేస్ చేసామో వాళ్ళందరినీ కూడా కలిపి క్రెడిటార్స్ అంటాం. సో వీటన్నిటినీ కూడా ఏంటంటే మన అకౌంటింగ్ టర్మ్స్లో తెలియాలి మనకి. అలాగే ఎసెట్స్. ఎసెట్స్ మీన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బిజినెస్, వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులన్నిటినీ కూడా బిజినెస్ అకౌంట్స్లో మెయింటైన్ చేస్తాం. అయితే సో ఈ బిజినెస్ అకౌంట్స్లో ఉన్న ఎసెట్స్ని టాంజిబుల్ అని చెప్పి అలాగే ఇంటాంజిబుల్ అని చెప్పి డివైడ్ చేస్తాం. టాంజిబుల్ మీన్స్ దీస్ టైప్ ఆఫ్ ద అకౌంట్స్ వి కెన్ బి ఫిజికల్లీ ఎగ్జిస్టెన్స్, అంటే బాహ్య రూపంలో మనకు కనిపిస్తే వాటిని టాంజిబుల్ ఎసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. వీ కెన్ టచ్ దట్, వాటిని మనం చూడగలుగుతాం. వీటన్నిటినీ కూడా టాంజిబుల్ ఎసెట్స్ అంటాం.
ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే సో ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, అంటే భౌతిక రూపంలో వాటికి ఎలాంటివి కూడా ఉండవు, కానీ వాటిని మనం ఎసెట్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్ ఆఫ్ ఏ బిజినెస్. గుడ్ విల్ అంటే వ్యాపారానికి ఉన్న మంచి పేరుని గుడ్ విల్ అంటారు. మరి మంచి పేరు అంటే ఫ్యూచర్లో మనకి క్రెడిట్ మీద కొనుక్కోవాలి అన్నా, ఎవరైనా అమౌంట్స్ ఇవ్వాలి అన్నా, ఇలాంటివన్నిటిని కూడా సో ఈ గుడ్ విల్ ఫార్మేషన్లో మనకి ప్రొవైడ్ చేయడం అనేది చేస్తాం. కాబట్టి వీటన్నిటినీ కూడా సో ఈ అకౌంటింగ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వీటి ప్రకారం కూడా మనం ఇవన్నిటినీ కూడా అంటే ఈ అకౌంటింగ్ టర్మ్స్లో క్యాపిటల్ అంటే ఓనర్ పెట్టేదానని, డ్రాయింగ్స్ అంటే బిజినెస్ సంబంధించిన అమౌంట్ని ప్రొపరేటర్ పర్సనల్ తీసుకోవడం కానీ, ఎసెట్స్ అంటే ప్రాపర్టీస్ అని కానీ, ఇవన్నీ అకౌంటింగ్ టర్మ్స్లో మనకి ఫ్యూచర్లో వస్తాయి. మనం చేసే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వస్తాయి. నెక్స్ట్ మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే ఈ డబుల్ ఎంట్రీ బుకింగ్ సిస్టమ్ సంబంధించి ఏమవుతుంది అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్లో ఉన్న డ్యూయల్ ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని ఆ డ్యూయల్ ఆస్పెక్టే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ రిసీవింగ్ గివింగ్ కూడా ఐడెంటిఫై చేసుకోవడం అనేది సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.